హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చేసాం. దాని ముందు డెఫినెట్లీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్. సెప్టెంబర్ నుంచి మనం చూడలేదు హార్దిక్ పాండ్యాని ఆడుతూ టీమిండియా కోసం. ఎందుకంటే ఏషియా కప్లో ఒక క్వాడ్రిసెప్ ఇంజరీ అయిపోయింది తనకి. దానివల్ల 15th అక్టోబర్ నుంచి రీహ్యాబ్ స్టార్ట్ చేసేసారు ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బీసీసీఐది. అండ్ ఇప్పుడు ఫైనలీ ఫిట్ ఉన్నారనంట. జస్ట్ బిఫోర్ మన T20 ఇంటర్నేషనల్స్ది ఇది సిరీస్ అవ్వబోతుందో అగైన్స్ సౌత్ ఆఫ్రికా. ప్రగ్యాన్ ఓజా ఇన్ పర్సన్ వెళ్ళి చెక్ చేస్తారంట హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఇన్ బరోడా కోసం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మన ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో ఒక T20 లీగ్. T20 గురించి మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026ది ఆప్షన్ అయిపోయింది నిన్న. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఈసారి ఆప్షన్లో మొహమ్మద్ నయీం షేక్. ఎవరు 1 crore and 10 lakhs కోసం చటోగ్రమ్ రాయల్స్కి వెళ్ళారు. బంగ్లాదేశ్ T20I కెప్టెన్ లిటిన్ దాస్ వెళ్ళారు రంగ్పూర్ రైడర్స్లో 70 lakhs కోసం. పాకిస్తాన్ స్టార్ బౌలర్ అబ్రార్ అహ్మద్ చటోగ్రమ్ రాయల్స్ కోసం ఆడుతున్నారు. అండ్ రాజ్షాహీ వారియర్స్ కోసం సాహిబ్జాదా ఫర్హాన్ పాకిస్తానీ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వెళ్ళారు అక్కడికి. మన శ్రీలంక వైపు నుంచి కుశల్ మెండెస్ ఆడుతున్నారు నోవాక్ అలీ ఎక్స్ప్రెస్ కోసం. పెద్ద ప్లేయర్స్ లైక్ చరిత్ అసలంక, మన పీయూష్ చావ్లా ఇండియా నుంచి వీళ్ళందరూ అన్సోల్డ్ వెళ్ళారు ఈ ఆప్షన్లో. డెఫినెట్లీ చూద్దాం, కవర్ చేద్దాం మనం బీపీఎల్ని కూడా. యాషెస్ గురించి మాట్లాడుకుంటే చాలా అప్డేట్స్ వచ్చాయి. మన ఇంగ్లాండ్ టీం డిసైడ్ చేసుకుంటుంది షోయబ్ బషీర్ లేకపోతే ఫిల్ జాక్స్ మధ్యలో ఏ ప్లేయర్ని ఆడిపియాలో. ఆస్ట్రేలియాది పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం పింక్ బాల్లో ఇప్పుడు దాకా వాళ్ళు 14 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడారు అండ్ దాంట్లో నుంచి 13 గెలిచారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఏవేవి టెస్ట్ మ్యాచ్లు అయ్యాయో ఆస్ట్రేలియాలో దాంట్లో నుంచి స్పిన్నర్స్ విజిటింగ్ టీం నుంచి కేవలం 28 వికెట్స్ మాత్రమే తీసుకోగలిగారు. అండ్ దాంట్లో నుంచి 6 వికెట్స్ మ్యాక్సిమం తీసుకుంది మన రవిచంద్రన్ అశ్విన్ టీం ఇండియా వైపు నుంచి. ఇప్పుడు దాకా యాషెస్ సిరీస్లో మనం 3 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్ చూసాం అండ్ దాంట్లో నుంచి 3 గెలిచింది టీం ఆస్ట్రేలియా. బట్ అలానే ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓన్లీ లాస్ ఏదో వచ్చిందో పింక్ బాల్ టెస్ట్లో వాస్ మన వెస్టిండీస్ అగేన్స్ట్ 2024లో. అండ్ ఆ మ్యాచ్తో వెస్టిండీస్ ఫస్ట్ టైం గెలిచింది 30 years తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో. ఐపీఎల్లో లేటెస్ట్ న్యూస్, మన ఆండ్రే రసెల్ కేకేఆర్ది స్టార్ బ్యాట్స్మెన్ 175 స్ట్రైక్ రేట్ 140 innings తర్వాత ఆయన ఐపీఎల్ నుంచి రిటైర్ అయిపోయారు. అండ్ మోస్ట్లీ ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని అంటున్నారు ఇప్పుడు కేకేఆర్ వైపు నుంచి, ఎందుకంటే ఆయన రిటైన్ చేసుకోలేదు. దాంతో వాళ్ళ పర్స్ ఇప్పుడు 64.4 crores వచ్చేసింది. అండ్ ఈజీగా ఇప్పుడు వాళ్ళు ఆప్షన్లో బాగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపించగలరు. ఫాఫ్ డు ప్లెసీస్ కూడా మన మంచి స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఎవరు ఆడారు లాస్ట్ సీజన్, ఐపీఎల్ నుంచి ఈ సీజన్ విత్డ్రా చేసేసుకున్నారు ఆయన పేరు. అండ్ పిఎస్ఎల్ మన పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడాలని అనుకుంటున్నారు ఒక న్యూ ఛాలెంజ్ కోసం. ద 100 ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మేము కవర్ చేసాము ఈ ఇయర్. లండన్ స్పిరిట్స్ మూమెంట్స్ టీమ్ యాడ్ చేసేసుకుంది ఒక కొత్త జనరల్ మేనేజర్ని, ప్లేయర్ హెదర్ నైట్. ఎవరు ఇంకా రిటైర్ అవ్వలేదు, ఇంకా ఆడుతున్నారు ఇంగ్లాండ్ టీం కోసం. అండ్ డెఫినెట్లీ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అప్కమింగ్ T20 వరల్డ్ కప్ కోసం 2026లో ఇది జరగబోతుందో ఇంగ్లాండ్లో. డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఎలా హెదర్ నైట్ హెల్ప్ చేస్తుందో టీం లండన్ స్పిరిట్ని. అండ్ నెక్స్ట్ సీజన్ చూడాలి మనం ఎలా ఆడుతుందో ఆ టీం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, కామెంట్ చేసుకొని చెప్పండి ఎలా నచ్చిందో మీకు ఈ వీడియో. థ్యాంక్ యూ.